హలో మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ప్రవల్లి అండ్ షూ వ్లాగ్స్. ఈ సమ్మర్ సీజన్లో హాట్ వెదర్లో కిచెన్లో మనం ఎక్కువసేపు ఉండలేం కదా. అందుకని మనం ఈరోజు సులభమైన పద్ధతిలో బంగాళదుంప గుడ్డు కర్రీ ఎట్లా చేసుకుందామో చూద్దామా. ఫస్ట్ మట్టి పాత్ర కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ ముక్కలు, ఒక చిన్న సైజు 2 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర వేయాలండి. వేసి అది కూడా కొంచెం ఈ ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం ఆ కర్రీకి ఫ్లేవర్ పెంచుకోవాలంటే ఖచ్చితంగా ఫ్రెష్గా ఉండే కర్రీ లీవ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి కదా. సో కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే అది గోల్డెన్ బ్రౌన్ కలర్, ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగేంత వరకు ఉంచుకోవాలి. మెయిన్గా మనం మట్టి పాత్రలోనే ఎందుకు వండుకుంటున్నామంటే మన కర్రీకి ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. నేను కొన్ని రీసెర్చ్లో కూడా చూశాను, మోకాల నొప్పులు కూడా రావంటండి దీంట్లో చేయడం వల్ల. నెక్స్ట్ మనం ఒక 4 మీడియం సైజు టమాటా ముక్కల్ని తరుక్కొని కొంచెం ఆ టమాటా ముక్కలు అనేవి త్వరగా వేగాలి, మన మూత పెట్టిన త్వరగా మగ్గాలనుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. చూసారా మంచి రంగు వచ్చింది, టమాటో కూడా పచ్చివాసన పోయిన వరకు కొంచెం అది సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఒక 4 బంగాళదుంపల్ని ముక్కలుగా కోసుకొని, కొంచెం చిన్న ముక్కలుగా కోసుకొని దాంట్లో యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఆ బంగాళదుంపలు టమాటాలు బాగా మగ్గాలి. నెక్స్ట్ మూత పెట్టాలి. మూత పెట్టి కాసేపు ఉంచిన తర్వాత దాంట్లో కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఏంటో స్పైసెస్? ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి. ఈ 4 యాడ్ చేసుకున్న తర్వాత చూడండి మన కర్రీ టెక్స్చర్ అనేది ఎంత బాగుందో. అసలు స్మెల్ కూడా మట్టి పాత్రలో ఉన్న వాళ్ళు చాలా బాగా వస్తుందండి. నెక్స్ట్ దాంట్లో కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం ఆ బంగాళదుంప అనేది దాంట్లో సాఫ్ట్గా అయిన తర్వాత 5 ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని దాంట్లో యాడ్ చేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాత చూడండి అసలు అరోమా ఎంత బాగా వస్తుందంటే, మీరు అసలు చూసారా పొగలు కక్కుతూ చాలా బాగా బాయిల్ అవుతుంది. మట్టి పాత్ర ఎక్కడ పగిలిపోతుందని చెప్పి అసలు నాకు చాలా భయం వేస్తుందండి. కానీ అసలు గ్యాస్ స్టవ్ మీద కూడా మనం ఈజీగా మట్టి పాత్ర పెట్టుకొని మనం వండుకోవచ్చు. మన హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా బెనిఫిట్ కూడా. సో ఫైనల్లీ మన కర్రీ చూడండి ఎంత యమ్మీగా స్పైసీగా భలే ఉంది అసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.